హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి లడ్డూనైతే చూపించబోతున్నాను. ఇందులో ప్రోటీన్, ఐరన్, కాల్షియం అయితే పుష్కలంగా ఉంటాయి. ఈ లడ్డూలని మనము అటుకులు మరియు పల్లీలతో అయితే ప్రిపేర్ చేసుకుంటాము. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఇందులో నేనైతే ఒక 1 కప్ వరకు అటుకులను తీసుకున్నాను. ఇవి కూడా మనకి కొంచెము లావు అటుకులు అన్నమాట. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ వీటిని అయితే వేయించుకోండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. వీటిని కూడా స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలి. మనకి ఇవి వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించొద్దు, పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. సో మనకైతే ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ అటుకులను అయితే ఇందులో వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోండి. మనకి ఈ అటుకులు మరీ మెత్తగా పౌడర్ లాగా అయితే రాదు. చూడండి, ఈ విధంగా కొంచెం రవ్వ టైప్లో అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ని అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకోండి. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న పల్లీలను అయితే యాడ్ చేయండి. ఇక్కడ నేనైతే పొట్టు తీయలేదు, మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇందులోనే 2 ఇలాచీలను కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వీటిని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని అయితే పెట్టుకొని ఇందులో ఒక 1 to 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని వేయించుకోండి. ఇవి మంచిగా వేగిన తర్వాత వీటిని అయితే తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అందులోనే 1 కప్పు బెల్లంని అయితే యాడ్ చేసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే 1.5 కప్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక 3/4 కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మరిగించుకోండి. మనకు ఈ లడ్డూల కోసం అయితే మరీ పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మరగాలన్నమాట కొంచెము. అప్పుడు మనం పట్టి పెట్టుకున్న ఈ పొడిలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని అయితే నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతున్నప్పుడే ఇందులో 1 to 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. చూడండి, మనకి ఇది మొత్తం కాస్త దగ్గరగా అవుతుంది. మనకి ఈ అటుకుల పౌడర్ అయితే బెల్లం వాటర్ని అయితే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా అయితే కలుపుకోండి. మొత్తం ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత మనమైతే చేతికి ఆయిల్ లేదా నెయ్యినైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఈ విధంగా లడ్డూలు అయితే చేసుకోండి. మనకి ఇవి రావడం కూడా చాలా ఈజీగా వస్తాయి. క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా ఈ విధంగా అయితే లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి. అన్నిటినీ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. అంతేనండి, మనకైతే ఎంతో టేస్టీగా ఉండే అటుకులు మరియు పల్లీలు లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచివన్నమాట. వీటిని పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.